నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మనుబోలులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలు. సమస్యలు పరిష్కరించడంలో చొరవ తీసుకోండి. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు. జేవీవీ సేవలు అభినందనీయం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో దాతల సహకారంతో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఆర్టీసీ డిఎం చెంచులక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు. వైభవంగా భస్మాభిషేకం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న మఠం వీధిలో కొలువై ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ముంగర రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం జరిగింది. గూడూరు మెడ్ప్లస్ బ్లడ్ సెంటర్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. మనుబోలు, కేఆర్ పురం, చెల్లోపల్లి, కటువపల్లి, వీరంపల్లి, వడ్లపూడి, చెరుకుమూడి, కొమ్మలపూడి, గురువిందపూడి గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం నాయకులు మాట్లాడారు. మనందరి ప్రీతమ నాయకులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మండల స్థాయిలో కానీ మా గ్రామ స్థాయిలో కానీ ఒక ఆలోచనతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి గూడూరు మెడిప్లస్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం బాగా ఎంతో గొప్పగా జరుగుతుంది. ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన దానివల్ల కాకాని రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మల ముద్దుబిడ్డగా ఈ భూమి మీదకి అడుగుపెట్టిన వేళ విశేషమేమో కానీ, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, 2 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి మంత్రిగా అచంచలమైనటువంటి ప్రజాసేవలు అందించినటువంటి మహా నేత కాకాని గోవర్ధన్. ఎప్పుడూ అలుపెరుగని పోరాటం, ఏదో చేయాలనే తపన. ఈ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా సమయంలో కూడా 2 సంవత్సరాల పాటు ప్రతి ఇళ్ళు, ప్రతి గడప, ప్రతి కార్యాలయం తిరిగినటువంటి చరిత్ర కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. నేను ఏం చెప్తున్నానంటే, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడే ఆయన సహచర జడ్పీటీసీ నంబర్గా నాకు ఒక బంధం ఏర్పడ్డది. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడేది రక్తదానం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఆయనకి, ఆయన అనుచరులుగా మంచి తీసుకురావాలని, మంచి చేయాలని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరం కూడా సర్వేపల్లి నియోజకవర్గమే కాదు, నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్ర స్థాయిలో ఎక్కడికి పోయినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్తే సర్వేపల్లి నియోజకవర్గం ఎలా మనం అందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్తే అంత ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో వెన్నంటి ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాబోయే రోజుల్లో గోవర్ధన్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరము మెగా రక్తదానం ఇచ్చినాము. మెగా ఇచ్చిన డోనర్లందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ మనుబోలు మండలంలో మనుబోలులో రక్తదానం జరిగింది. ఇక్కడ అందరూ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ దీన్ని ఈరోజు మనుబోలు గ్రామంలో మనుబోలు మండలం ప్రజలు
వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ జన్మదిన శుభ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. గూడూరు వారి మెడిప్లస్ వారి సౌజన్యంతో ఇక్కడ రక్త శిబిరం నిర్వహించబడింది. మున్గోలు పల్లె వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి రక్త శిబిరాన్ని ప్రోత్సహించి విజయవంతంగా చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధనుడు గారి కుటుంబానికి పద్మావతి కళ్యాణ మండపం నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను సైతం రక్తదానం చేసి గోవర్ధన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వాడవాడల పండగల జరుపుకుంటున్నారు. ఈరోజు నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనితమ్మ, ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరమ్మ, నాయకులు కడివేటి చంద్రశేఖర్, దాసరి భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, గుంజి రమేష్, గుండాల ఆదినారాయణ, యనమల అంకయ్య, నర్సారెడ్డి, వేణుగోపాల్, తుపాకుల గిరిశేఖర్, చెల్లా నవకోటి, చల్లగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం అరుణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఓజిలిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం అరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు గలం విప్పగా అధికారులు సమాధానాలు ఇచ్చారు. తాగు, సాగునీటి సమస్యలు, విద్యుత్, అంగన్వాడీ తదితర అంశాలపై వారు చర్చించారు. 5,000 మనం ఖర్చు పెట్టడానికి లేదు కాబట్టి మీరు తీర్మానిస్తే, ఎందుకంటే డ్రైన్ క్లీన్ చేసినప్పుడు ఆ స్ట్రీట్ కూడా మళ్ళీ మనం దాన్ని ట్రాక్టర్ పెట్టి మళ్ళీ బయటికి తరలించాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇది మనుషులతో కుదరదు కాబట్టి మీరు తీర్మానివ్వండి, చేయించండి. ఇది చేస్తేనే మనం ఎన్ని చేసుకున్నా కూడా మళ్ళా కూడా రాబోయే రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుసు, ఇప్పటికే మనకు వర్షాలు పడ్డాయి. అన్ని చోట్ల కూడా శానిటేషన్ అనేది చేసినా కూడా ఇది చేయకపోతే పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి ఈ 2 విషయాలతో సర్పంచులు అదేవిధంగా సెక్రటరీ కోఆర్డినేషన్ చేయాలని అందరినీ కోరుతూ, మళ్ళీ మనకి త్వరలోనే నాకు తెలిసి ఒక 10-15 days కూడా మన కొంత అమౌంట్ కూడా మనకి 15 ఫైనాన్స్ గ్రాంట్ మనకు అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి పంచాయతీలు అయితే మీకు ఎక్కడైతే పంచాయతీలు సర్పంచ్ మీ మాట మనం చెప్పడం మేము మాట్లాడతాం, ఇబ్బంది లేదు. ఇది మనందరి కోసం, ఎందుకంటే ముందుగా ప్లాన్ కానీ చేసుకోకపోతే ఇబ్బంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోని చెప్పి సర్పంచ్ అందరూ కూడా కొంతమంది సర్పంచ్. ఈ సమావేశంలో ఎంపీడీఓ నారాయణ రెడ్డి, తహసీల్దార్ పద్మావతి, విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్, ఏపీఓ చిన్నయ్య, ఏపీఎం పద్మావతి, ఎంపీటీసీ సభ్యులు ప్రసాద్, సర్పంచ్ మహేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గర్భవతులకు చేయూత అందించడం అభినందనీయమని ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవి ఆధ్వర్యంలో దుర్గం రవికుమార్ దాతృత్వంతో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ డిపో మేనేజర్ చెంచులక్ష్మి మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా గర్భవతులకు జేవీవి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. జేవీవి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నారన్నారు. ఇలా అన్ని రంగాల్లో సమాజం కోసం పాటుపడుతున్న సంస్థకు తమ వంతు సహకారం ఉంటుందని ఆమె వివరించారు. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరిగే ఈ ప్రోగ్రాము చాలా బాగుందండి. సరే, ఎక్స్ట్రీమ్లీ ఐ డోంట్ నో మ్యామ్ ఇట్లా ఉంటుందని అంటే నాకు తెలియదు, కానీ చాలా మంచి ప్రోగ్రాము. అలాగే మన జన విజ్ఞాన వేదిక వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఎడ్యుకేట్ చేసి మీ యొక్క ఆరోగ్యం గురించి, మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు సార్ అభినందనలు సార్, మీ జన విజ్ఞాన వేదికకి అభినందనలు సార్. అలాగే మేడం గారు చెప్పినట్లు మీ యొక్క ఆరోగ్యాన్ని నెలలా వచ్చి 7 నెలల వరకు ప్రతి నెల వచ్చి, ఆ తర్వాత నుంచి 2 సార్లు, నెలకి 2 సార్లు చెప్పారు, తర్వాత 9 నెలల నుంచి ప్రతి వారం వచ్చి మీరు టెస్ట్ చేయించుకొని. ఇంకా మరికొందరు మాట్లాడారు. కానీ ఎంత చెప్పినా కానీ ఇప్పుడు ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అంటే తల్లుల్ని కాపాడుకోవడం, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ని, గర్భవతుల్ని కాపాడుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీకు తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల ఇంట్లోనే ఉండి
సరైన పోషణ తీసుకోకుండా కాన్పులకి ఇప్పుడు ఒకరు హాస్పిటల్ డెలివరీలు మెరుగయ్యాయి కానీ ఇంతకుముందు ఇంట్లోనే కాన్పులు అయిపోయేటివి అన్నమాట. అప్పుడు తల్లిని పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. నార్మల్ డెలివరీలో అయితే 1/2 లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది, సిజేరియన్లో అయితే 1 లీటర్ బ్లడ్ లాస్ ఉంటుంది. ఈ బ్లడ్ లాస్ ఒక్కొక్కసారి ఎక్కువ అయితే పోస్ట్ మార్టం హెమరేజ్ అంటారు. అది ఇంట్లో ఉంటే మేనేజ్ చేయలేరు. హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో మీకు సురక్షితమైన ప్రసవాలు జరుగుతాయి. పేషెంట్ బిడ్డ ఇద్దరు కాపాడబడతారు. అందుకని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆశాలు అంగన్వాడీలు పోయేసి అయితే మేము ఎంత భోజనం ఇచ్చినా ఎవరు మీకు ఎన్ని చెప్పినా మీ ఆరోగ్యం కోసమే మేము చెప్తున్నాం అనే విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా మీకోసం ఆసుపత్రి సిబ్బంది అంతా ఇక్కడ పనిచేస్తారు, డాక్టర్లంతా మీకోసం ఉంటారు. అంగన్వాడీలో ఆయాలు దగ్గరుండి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు పరీక్షలన్నీ చేయించి చూస్తుంటారు. అంటే అదే విధంగా అయితే ప్రైవేట్ హాస్పిటల్ మీ కేరింగ్ ఏమీ ఉండదు. ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి మీ ఆరోగ్యాన్ని చూసుకున్న బాధ్యత ప్రభుత్వం కూడా సేకరించి ఉచిత డెలివరీ అయితే మీకు అకౌంట్లో కూడా కొంత డబ్బులు వేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. మీరు డెలివరీ అయినప్పుడు కొంత రక్తం పోతుంది కాబట్టి అయినా మీరు పౌష్టికంగా ఉండాలని మీకు మంచి జాగ్రత్తలు చెప్తూ డాక్టర్ గారు మీకు మంచి సలహాలు ఇస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరు బాగుండాలని ఒక ఆలోచనతో. కాబట్టి మీరు కూడా ప్రధానంగా చేయాల్సింది మేము ఎన్ని చెప్పినా ఏం చేసినా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు చెంచనారాయణ, రామ్మోహన్, పురుషోత్తంరావు, రజనీకాంత్, ప్రభాకర్, సాయి, సురేష్, ఆర్టీసీ గ్యారేజీ ఇన్ఛార్జ్ తూపిలి రాగయ్య, శర్మ తదితరులు పాల్గొన్నారు. డప్పు కళాకారులను ప్రోత్సహించాలని, లేని ఎడల భవిష్యత్తులో డప్పు కళ పూర్తిగా అంతరించిపోతుందని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం నాయకులు సంక్రాంతి వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని సిపిఎం కార్యాలయంలో కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. డప్పు వాయిద్య గొప్పతనాన్ని తెలియజేస్తూ గీతాలు ఆలపించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ప్రసాద్, పుల్లయ్య, చంద్రయ్య, రఘు, నారాయణ, క్రాంతి, గంగిరెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 10 ఎస్సీసీల్లో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సభ్యులు డప్పు కళ ఈ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి మార్గం తానయ్యాడు మంటతో కాగిన డప్పును కావచ్చు. దాంట్లో ఈ శ్రమలో కానీ మనము మన పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. మొత్తం మనకు 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నమోదు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేదు ఏదైనా మనం అనుకోని విధంగా ప్రాణాలు వచ్చినప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. కాబట్టి చాలా మంది చేసిన ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకోలేదు, నాకు తెలియదు, మీ వాళ్ళకందరికీ తెలిసే ఉండొచ్చు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నేను మీ అందరికీ, ఎందుకంటే యంగ్ కళాకారులు ఉన్నారు కాబట్టి మీరు మీ గ్రామాలకు తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని బాగా చేస్తే. అప్పట్లో ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరులో కలెక్టర్ ఆఫీస్ కాడ వేలాది మందితో డబ్బులు మొత్తం మోగిస్తే అప్పుడు ప్రభుత్వం మీకు పెన్షన్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి ఒక ప్రకటన చేసి జీవో తీసుకొచ్చాం. ఆ జీవో ప్రకారం మన జిల్లాలో, అంటే ఇది అప్పట్లో నెల్లూరులో ఉండేది, నెల్లూరు జిల్లాగా, నేను చెప్పేది ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి. ఇప్పటికి 3000 మందికి మన సంఘం ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే గుర్తింపు కార్డు, అంటే మన సంఘం కాకుండా, మన సంఘం గుర్తింపు కార్డు వేరే. మన సంఘం గుర్తింపు కార్డు ఉంటేనే ప్రభుత్వం మళ్ళీ ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఆ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ రావడం, ఆ పెన్షన్లు మన సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ కమిటీ వేసి పెన్షన్లు ఇప్పించారు. ఇప్పుడు 3000 మంది పోతే ఇంకా అప్పట్లో ఉన్న 15,000 మంది ఇప్పుడు ఇంకొక 5-6 వేల మంది ఎక్కువ అయిపోయారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీటిలో కొన్ని మాత్రమే అమలైనవి. ఇంకా చాలా అమలు కావాల్సినట్టు ఉన్నాయి. వీటి కోసం పోరాటం చేస్తున్నాం. వీటి కోసం మనం జిల్లా కార్యాలయాల కలెక్టర్ దగ్గర మన యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ జీవోని మళ్ళీ కొనసాగించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దీనికి మీరందరూ కూడా మనం
రానున్న కాలంలో అంటే తొందరలోనే మనం రేపు నెలలోనే మనం కలెక్టర్ కార్యాలయాల కాడ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన డిమాండ్లు పరిష్కరించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. దీనికి అందరూ కూడా మీరందరూ సహకరించాలి. ఇప్పుడు ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీ విరాళాలు అందజేశారు. ఒక్కరోజే 3 ఆలయాలకు విరాళాలు అందజేశారు. తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కు 100 కోట్లు, 2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల, రాజస్థాన్ లోని నాథ్వారాకు 50 కోట్లకు పైగా విరాళం అందజేశారు. కేరళలోని గురువాయూర్ ఆసుపత్రికి తొలి విడతగా 15 కోట్లు ముఖేష్ అంబానీ అందజేశారు. ఒక్కరోజే ఆయన 3 ప్రముఖ ఆలయాలను సందర్శించారు. स्लो बैक ऐसे चलता है. ओके 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 एक मिनट पीछे ఫ్రీగా మూవ్ అయితే వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. చలో వచ్చేసాం సార్. పదండి వెనక్కి రండి. సురేష్ మీరే వెనక్కి వెళ్ళండి. మూవ్ అండి సురేష్. సురేష్ మీరే మూవ్. ఇంకొద్దిగా ఫ్రీగా మూవ్ అయితే వీళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. టర్నింగ్ వచ్చేసింది సురేష్. టర్నింగ్ వచ్చింది. ఇంకొద్ది ఫ్రీగా. चलो एक्सक्यूज मी. थैंक यू. प्लीज प्लीज. थैंक यू. थैंक यू. గూడూరులోని బాలాజీనగర్ లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. దాతగా తోమాల విక్రాంతి కృష్ణ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు తోమాల ఆంజనేయులు మాధురి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, మల్లికార్జున, రాము, శ్యామ్, పెంచలయ్య, నాగరాజు, యశ్వంత్, వెంకట్రావు, కృష్ణారెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది ఆంజనేయులు గారు, మాధురి గారుల పూర్తి సహకారంతో రెండవసారి ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తొలిగా 10 రోజుల క్రితమే వాళ్ళ మొదటి బిడ్డ బర్త్డేని మనం సాయిరామ్ చారిటీస్లో జరుపుకున్నాం. ఇది రెండో పిల్లవాడిది, ద్వితీయ పుత్రుడి బర్త్డే ఈరోజు చేస్తున్నారు. ఈ మాసం కార్తీక మాసంలోనే 2 బర్త్డేలు జరిపి 10 మంది పేదలకు సహాయపడటం ఆంజనేయులకి, మాధురి గారికి అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఆంజనేయులు గారు, మాధురి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిడ్డలకు మంచి స్ఫూర్తిదాయకమై వాళ్ళలో మంచి బీజాలు నాటి దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని అనుకుంటున్నాను. ఇలా ఎంతో మాకు సంతోషకరంగా ఉంది. నిజంగా బాలయ్యపల్లి నుంచి వారు దంపతులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వారి కుమారులు బర్త్డేస్ను ఒక సేవా దృక్పథంతో మరి నిస్వార్థమైన సేవ చేస్తున్న ప్రగతి సేవా సంస్థతో కలిసి మరి వారు ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం ప్రత్యేకంగా విక్రాంత్ కృష్ణ జన్మదినం జరుపుకుంటుండగా ఆ బిడ్డకు ప్రత్యేకంగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రగతి సేవా సంస్థ సభ్యుల తరఫున
ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, మంచి జ్ఞాన బుద్ధి వివేచన దేవుడు అనుగ్రహించి కార్తీక మాసంలో చాలా సంతోషమైన విషయం. ఈ మాసంలోనే 2 కొడుకులు పుట్టడం కూడా మా ఆంజనేయులకి, మాధురి గారికి చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా విక్రమకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే మా ఆంజనేయ స్వామి నేను చూస్తున్నా గత ఒక 4-5 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. ఈ ఒక ఆరబాటాలకి ఓట్లకి కొద్దిగా దూరంగా ఉండి ఏదన్నా ఇప్పుడు ఆయన భక్తి శ్రద్ధలతో ఎట్లా అంటే గుడి కూడా మంచి గుడి, అది సుబ్రహ్మణ్య స్వామి గుడి బాలాయపల్లిలో, ఎట్లా నిశ్శిష్టగా చేస్తాడో అదే నిబంధనతో ఆరబాటానికి పోకుండా ఏమంటే ఈ కేకులు తెచ్చిపోసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడు స్వామిని నేను ఒక 4 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. చాలా మంచి విషయం, చాలా సంతోషమైన విషయం. దేవుడు మిమ్మల్ని ఇంకా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పుట్టినరోజు బాబు కూడా బాగా చదువుకొని వాళ్ళ నాన్నకన్నా గొప్పవాడు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. ఇంకా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి మా ఆంజనేయులు గారు, మాధురి గారు ఇద్దరు గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా ధ్యాన సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ధ్యాన జ్ఞాన సభ, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. పుర ప్రజలు విరివిగా పాల్గొని తిలకించారు. జీవితమే సమరం. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న మఠం వీధిలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భస్మాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన బిల్వార్చన, కుంకుమార్చన వంటి విశేష పూజల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ దేవాలయంలో శరీర వజశాంత అగిరిశాంత దయచేసి అదవకండి, ఆ ఫలితం మనకు వస్తుంది. నమస్తే గత్యాయ ప్రవాక్యాయ నమ లక్ష్యాయ నమ ఓర్మ్యాయ సౌమ్యాయ నమ పద్మాయ పద్మహత్యాయ నమ ప్రగల్మానాయ ప్రజ్ఞరేక మానవరేక్షిత అనుమాన మాత్రం క్రియామా సర్వమానవ ప్రసభ్య ప్రసవదిభ్యత్వా నమః రాధే నమః నమః క్షత్రభ్య సంగ్రహేత్రభ్యత్వా నమః స్వభ్య సర్వదిభ్యత్వా నమః నమః భవాయ రుద్రాయ నమః నైవేద్యాయ యేషమదేయ నమః నమః జైతాయ నిత్యాయ నమః పూర్వజాయ నమః సోదాయ హృదయాయ నమః దంతవ్యాయ అన్యాయ నమః నిశంకర నిశతమదే నిశేరదే కర్గర నమః ఆ వందానేభ్యః సైషవః పరాదా భగవోప భవ ప్రయాస్మాన్ విశ్వతస్మయక్ష్మయా ప్రత్వయా నమస్తే అస్వాయుధాయ భవే నమః నమస్తే అస్త్రాయ నమః నమః
మంగళః ఏ జయమానైనత్రై పరజంజగతో దిశాంజపదయే నమో నమః రక్షేత్ర అయమే మాత్రమే వినపడాలి. ఏ మాట వినపడితే పదం జరుగుతుంది. ఆ రుద్ర పదం విన్న వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది. ఆ ఐశ్వర్యం అనేవి ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో సిరి సంపదలు అనేవి అనేకంగా కేవలం ఓం నమ శివాయ మంత్రాలు వినపడాలి. నమ సూర్యాయ నమ బ్రహ్మణేయ వరోధనేయ నమ రుద్రాయ నమ సర్వాయ పశుపతయ మౌనేయ గ్రీవ నమ జగన్యాయ పత్యాయ నమ సౌభ్యాయ సర్యాయ వసోన్యాయ నమ సోదయాయ యాచ దేహస్య ఈశమత్తరాదా భగవాన్ శివోన సమనాభవాన్ వేజన్నకవర్తినాథయ నమః నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికావాయ కాలాపదయ నమః మంత్రమే అధిపతించి దేవాలయించి బయటకు వెళ్ళేదాకా పక్కన వాళ్ళతో మాట్లాడకుండా కక్షా జనాధిపతి సైదాపురం సమీపంలో ఉన్న సిద్ధలయ్య కోనపై కొలువై ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఎందులో భక్తుల సహాయ సహకారాలతోటి వారిని వారి కుటుంబ సభ్యులను సహాయ సహకరిస్తారని ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ. విరాళాల రూపంలో అందించి స్వామివారు ఎల్లవెల్ల చల్లగా చూస్తారని కార్యక్రమానికి భక్తులు సహాయ సహకరిస్తారని కొత్త తాంబూలం పెట్టకూడదు. కౌంటర్ రూమ్ ఇది. దీపాలు ఇక్కడ పెట్టకూడదు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మూలి హరినాథ్ రెడ్డి, కావ్యారెడ్డి, కీర్తికారెడ్డి, నితికారెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
విశ్వావసు నామ సంవత్సర ఉపరి శుభవాసర శుభనక్షత్ర ప్రభావతి నామదేవత్యాః ధనంజయరణ్య నామదేవత్యాః కావ్యా నామ దీపికా నామదేవత్యాః గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,634 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 93,072 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,21,780 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 160 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మనుబోలులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలు. సమస్యలు పరిష్కరించడంలో చొరవ తీసుకోండి. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు. జేవీవీ సేవలు అభినందనీయం. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో దాతల సహకారంతో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఆర్టీసీ డిఎం చెంచులక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు. వైభవంగా భస్మాభిషేకం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న మఠం వీధిలో కొలువై ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.